చెప్పిన ప్రకృతి పండించిన మనం చేస్తున్నది ఒకటి వాళ్ళ ఏంటంటే చాలా ఇంక్రీజ్ డిక్రీజ్ అదే స్టేజ్లో ఉంటుంది. ముందు క్యాన్సర్ అంటే దాంట్లో ఏమి ప్రకృతి ఇప్పుడు ఆవు మన చేయండి ఆ రోజు పోయి ఎక్కడెక్కడో మొత్తం పోయి ఆ రోగానికి సంబంధించిన ఆకు తింటే ఆ ఆకు మంచి వాళ్ళు చాలా మంది వీకేసాం మనం ఇంకా ప్రకృతి మొత్తం నాశనం కాలేదు కాబట్టి ఆ గుట్టపొడిసాలని మస్తు కొన్ని ఆకులు దొరుకుతాయి. కొల్లాపూర్ గడ సరోజ పోయి నవరాత్రి ఆకు నేను తెచ్చుకుంటాను. రేపు కొన్ని రోజు చేస్తాను ఒక ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆయన కూడా దేశాన్ని అని పెడుతుంటాడు. ఆయన వస్తారు మీరు ఎప్పుడు వస్తారు అట్లా ఏంటంటే అనేది ఆ రకంగా నేను 60 ఎకరాలు స్టార్ట్ చేసిన వ్యక్తిని ఇవాళ 60 ఎకరాలకు విస్తరించిన. 60 ఎకరాల నుంచి 60 ఎకరాలు విస్తారు. నా సొంతం అనేది 20 ఎకరాలు, ఇంకొక 10 ఎకరాలు ఒకటి ఉంటుంది, 30 ఎకరాలు 30 అంటే ఇంకొక 40 ఎకరాలు లీజుకు చేసుకొని 10 ఎకరాలు మాత్రం పశువులకు బీడు ఉంటాం. మా ఆవులకు 60 ఎకరాలు నేను చేస్తున్నాను. మొత్తం ల్యాండ్ మాకు 20 సార్, మా సొంతానికి 20. ఇంకొకటి హైదరాబాద్ వాడు మా క్లాస్మేట్ ఉంటాడు, ఆయనకు 10 ఎకరాలు ఇప్పించాను. ఆ 10 కూడా నేనే చేస్తాను. మా పల్లె వాళ్ళు అమ్ముతుంటే కొన్ని ఇప్పించిన. అట్లా మళ్ళీ మొత్తం 30 ఎకరాలు 30 ఇంకొక 30 ఎకరాలు ఇది ఉంటుంది చేస్తాం. దాంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ చేసినా ఏ చేసినా దాంట్లో ఏం లేదు. దీనికంటే ఇప్పుడు మనం ఇప్పుడు పొలానికి పోయి చూసినా సరే మీరు ఆల్రెడీ మీరు ఫర్టిలైజర్ ఇచ్చినా అయిపోయినా మీకు కూడా వ్యవసాయం మీద అందరికీ అవగాహన ఉన్నోళ్ళు కాబట్టి మీరు వేసింది ఏంది ఎట్లుంటాయని ఈజీగా చేస్తారు. నిన్న కుమార్ అని ఐటీ సార్, అది ఇండియన్ టొబాకో కార్పొరేషన్ వాళ్ళు ఈ మిర్చి మీ మిర్చి మేము చేసుకుంటాం సార్ అంటే మొత్తం ఏం సగం ఇస్తాను చెప్పి అంటే కొంతమంది ఉన్నారు కస్టమర్లు. మిర్చి లేకపోతే తినని వాళ్ళు ఉన్నారు, బియ్యం లేకపోతే చిన్నపిల్లలు తిన ఎంతోమంది ఉన్నారు. రమణారెడ్డి బియ్యం తిన్నారండి. చిత్తూరు జిల్లా మొలకల్ చెరువు ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి అని ఉంటారు, బియ్యంత రెడ్డి అని ఉంటారు. వాళ్ళు 4-5 ఎమ్మెల్యేలు అందరూ రాయలసీమ వాళ్ళు 7-10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొన్న రీసెంట్గా భూపా ఎవరు మన రామకృష్ణరాజు ఎంతో దాంట్లో ఉండేసరి మన జగన్తో గెలిచి జగన్తో ఇబ్బంది అయ్యి బాగా రఘురామకృష్ణరాజు ఆయన కూడా బియ్యం మనమే పంపించారు. రఘురామకృష్ణరాజు ఎంపీ ఆయన కూడా పంపించాం. ఆయనకు ఈయన తాడుబందు పంపిస్తే ఆడ పక్కనే ఉంటారంట. ఏది విందు భోజనం, అదే మా విందు భోజనం హోటల్ అని అది పేరు బాగుంది. రామయ్య విందు హోటల్ అని, రామయ్య విందు భోజనం హోటల్ అని ఉంటారు. ఆయన వాళ్ళ బంధువు అంట. ఆడికి పంపిస్తే ఆయన తీసుకొని ఆడికి పంపిస్తాడు. ఆయన ఎన్నోసార్లు ఫోన్ చేసి మాట్లాడారు. మనం నమ్ముతున్నారు. మన ముఖ్యమంత్రి కూడా రోజు 45 నిమిషాలు మాట్లాడారు. మార్చి 8 ఏది మన ఇది ఉమెన్స్ డే రోజు 45 మినిట్స్ రాత్రి 10 చేసి 11 దాకా మాట్లాడారు. ఈ వ్యవసాయమే చేయాలి సార్, మీరు రాని బంగారు తెలంగాణ ఏం చేసినా రాదు. రైతు బంధు ఏది అవసరం అన్నీ మీకే మిగులుతాయి సార్, కేవలం ఇది ఒకటి చేయాలని మీరు చెప్పండి. శంకులు వస్తే తీర్థం అవుతుంది సార్. దయచేసి నేను మీ కాలు మొక్కి చెప్తున్నా, మీకు ఒక కొడుకు లేక ఒక రైతు లేక ఒక చిన్న పిల్లాడి లేక చెప్తున్నా అని ఫోన్లో అన్నా. లేదు రమణారెడ్డి అదే చేయాలి, కానీ ఒకటే సార్ ప్రజల్లో నాడిన బట్టి మనం పోవాలి అన్న. ఆయన ఇప్పుడు ఎవరు జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు 3 సార్లు వచ్చిన ఆయన దగ్గరికి. ఒక్కసారి వీళ్ళతో ఒక అవార్డు ఇస్తే మళ్ళీ ఎవరు నేను తెలియదు. వాడు కేవీకే రైతు మిత్ర 2 గ్రూప్ ఉంది సార్. వాడు కేవీ కొన్ని సపరేట్ ఉన్నాయి కదా, కొన్ని ఎన్జిఓస్ ఉన్నాయి కదా కేవీకేలు. పగడాల ఉపేందర్ రెడ్డి అని ఉంటాడు, దాన్ని ఫౌండరు. వాళ్ళు ప్రసాద్ పిలుస్తారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఈ వ్యవసాయం కావాల్సింది చేసేవాళ్ళు ఆవు మనకు కావాల్సింది. దేశవాళీ ఆవు మనకు కావాలి. ఎక్సెప్ట్ జెర్సీ భారతదేశంలో 64 రకాల ఆవులు, దేశవాళీ రకాల ఆవులు ఒంగోలు, గిర్రు, సాహివాలు, మెహసేన, తార్పార్కరు, సింధు, రెడ్ సింధి, ఎన్నో రకాల పుంగనూరు, మన దేశవాళీ, మనది తూర్పు జాతి, మన తెలంగాణది, ఇట్లా రకరకాల ఆవులు ఉంటాయి. గిర్రావు మూత్రంలో కూడా బంగారం ఉంటుంది. ప్రపంచంలో ఏ ఆవు మూత్రంలో బంగారం ఉండదు, గిర్రావు మూత్రంలో బంగారం కూడా ఉంటుంది. అది అంటే అమెరికా వాళ్ళు చెప్తే మనం నమ్ముతాం, మన భారతీయులు చెప్తే మనం నమ్మకం. మనకు అదో దరిద్రం అంటే మన చదువు మన ఏదో మనకు నమ్మకం లేకుండా ఆ చదువు నుంచే మనకి మ్యాక్సిమం. కాబట్టి ఏంటంటే మనం ఈ వ్యవసాయం చేయాలంటే దేశవాళీ ఆవు మొదలు కావాలి. ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు చేస్తాను. పాలేకర్ గారు సుభాష్ పాలేకర్ మెథడ్ నేను చెప్పేది. అంటే పాలేకర్ అంటే ఆయన ఏంటంటే
మనం అందరం గతంలో చేసిన వ్యవసాయం మనం మర్చిపోయాము. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఇందులో నా గొప్పతనం ఏం లేదు. ఆయన కూడా ఎంఏ అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్, మహారాష్ట్ర అమరావతి. ఆయన కూడా ఒక అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తూనే ఆయన దానికి రిజైన్ చేసి అడవిలో ఉన్న చెట్లు చెమలకు పిండి ఎవరు పెడుతున్నారు, నీళ్ళు ఎవరు ఇస్తున్నారు, దానికి మందు ఎవరు కొడుతున్నారు, ఏం కొడుతున్నారు, ఏం చేస్తున్నారు, దాంట్లో అవన్నీ చేసుకుంటుండే కదా, ప్రకృతి సిద్ధంగా చేసుకుంటుండే, మరి మనం ఎందుకు చేయొద్దని చేసింది. అట్లా ఆయన చేసుకుంటూ ఈ దేశ సంపద అనేది దేశం నుంచి ఇప్పుడు ప్రతి ఊరు నుంచి చాలా 7 లక్షల గ్రామాలు భారతదేశంలో ఉంటే ఒక్కొక్క గ్రామం నుంచి 9 కోట్ల రూపాయలు విలువ చేసే మందులు పిండి సంచులు కలిపి విదేశాలకు పోతుంది. మన దేశంలో రా మెటీరియల్ ఏది భారతదేశానికి లేదు, మీకు తెలిసే ఉంటుంది. ఇలా పిండి సంచులు తయారు కావాలంటే 3,000 అవుతుంది. పాకిస్తాన్లో 15 రూపాయలు, పాకిస్తాన్లో 3,200. ఈడేంటంటే మనకు ప్రభుత్వాలు సబ్సిడీ ఉండే, మిగతా మొత్తం వాళ్ళు భరిస్తుంటారు. ఆ కంపెనీకి వీళ్ళు ఇస్తుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎవరున్నా వాళ్ళు ఇస్తుంటారు. వెంకయ్య నాయుడు గ్రామీణ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఒకసారి తెలంగాణకు ప్రతి జిల్లాకి వెళ్ళి ఒకరిని పిలిచి మాట్లాడాను. దాంట్లో నేను కూడా మాట్లాడినా, మాకు ఇట్లా ఉంది సార్, ఒక ఎకరం మిర్చి పెట్టినా 30 క్వింటాలు అయింది, ఒక 50 రూపాయలు 60 రూపాయలు మిర్చి ఉంటే నేను 100 రూపాయలు కమ్మినా అంటే 3 లక్షలు వచ్చినాయి అంటే వచ్చినాయి సార్ అని. మరి మొత్తం ఎందుకు ఎట్టా అంటే మీరు ఎప్పుడో బీజేపీ అధ్యక్షుడు ఉన్నప్పుడు చెప్పినారు తెలంగాణలో మొట్టమొదలు ఎడారిగా మారే జిల్లా ఏంటంటే పాలమూరు అన్నారు. అంటే అన్నీ నాకే జ్ఞాపకం చేస్తున్నావు అన్నాడు ఆయన. అంటే లేదు సార్ మీకు చెప్తాను, నేను చెప్పే అవకాశం మీతో అదృష్టం వచ్చింది, మాట్లాడుతున్నా అంటే మరి మొత్తం చేస్తాం అంటే చేస్తాం, వ్యవసాయం నీళ్ళు ఉంటే చేస్తాం అన్నాం. అంటే ఈ నీళ్ళు ఇప్పుడు వచ్చే నీళ్ళు బట్టి పొలాలు మొత్తం ఇప్పుడే మొత్తం ఇది అయిపోతుంది కానీ అట్లా ఏంటంటే ఈ వ్యవసాయం మనం అనేది చేస్తుంటే దేశవాళీ ఆవు, తర్వాత ఆవు మూత్రము, ఆవు పేడ, ప్రకృతిలో దొరికే అన్ని రకాల ఆకులు, గరకా, తుంగ, వయ్యారి బామ, ఈ 3 తప్ప ఏవైనా వాడవచ్చు. కాకపోతే కొన్నిటితో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి పురుగులు ఉండవు. మనం జిల్లేడాకు మనం తిన్నాం, వాయిలాకు మనం తిన్నాం, ఉత్తరేనాకు మనం తిన్నాం, ఉత్తరేనా ఇప్పుడు ఏది మన చింతవలాకు మనం తిన్నాం. పండు ఎంత మధురంగా ఉంటుందో చింతవల ఆకు, అది విత్తనాలు మనం పొడి చేస్తే పొడి కంట్లో పడడానికి కళ్ళు పోతాయి, అంత విషయం అది. చింతవలాకు మనం ఎందుకంటే మనం పశువులు నాంగుంటే చింతవలాకు పెట్టేది, నూరు పెట్టేది. అంటే దాంట్లో అది యాంటీ ఉంది కదా, అది విషయానికి విరుగుడు అనేది దాంట్లో ఉంది. పండుగ అది విత్తులో ఉంది, ఆకులో ఉంది. ఆ చింతవలాకు మేకలు ఇట్లా ఏమి వేయవు, పశువులు ఏమి వేయవు. వీటన్నిటితో కషాయాలు కాన్సన్ట్రేట్ తయారు చేసుకొని మనం వాడుకోవచ్చు. అయితే ఏంటంటే మొదలు బీజామృతం, ఫస్ట్ బీజామృతం అంటే విత్తన శుద్ధి. మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఏం పట్టుకోవు, ఇప్పుడైతే ఏదన్నా ఉండవు, లేకపోతే అగ్రికల్చర్ వాళ్ళు అయితే ట్రైకోడర్మా విత్తన శుద్ధి చేయండి అని చెప్తారు. మేమేం చెప్తున్నాం అంటే బీజామృతం ఒక 20 లీటర్లు ఫ్రెష్ వాటర్ తీసుకొని మంచి అప్పటికప్పుడు బావి నుంచో బోర్ నుంచో మంచి ఇప్పుడు పారే మంచి నీళ్ళు పోతుంటాయి కాలువలు, అవి అయినా సరే ఫ్రెష్ వాటర్లో కూడా జీవం ఉంటుంది అని. అంటే మల్లవాట మనమే ఉండి మంచి నీళ్ళు తాగుతాం కానీ మల్లవాట 4 రోజులు మల్లవాట నీళ్ళు తాగాం కదా అట్లా అన్నాడు. మంచి ఫ్రెష్ వాటర్ తీసుకొని 20 లీటర్లు తీసుకొని ఒక బకెట్లో కానీ ఒక హౌజు కానీ ఒక ఏదైనా ఒక డ్రమ్లో కానీ తీసుకొని దాంట్లో నీళ్ళు పోసి దానికి ఏం చేయాలంటే దేశవాళీ ఒక 5 కిలోల ఆవు పేడ, 5 కిలోల ఆవు పేడ తీసుకొని ఒక గొన్నె బస్తా కానీ ఒక పల్సటి గుడ్డాలు కానీ కట్టాలి. కట్టి దాంట్లో వేయకుండా వేలాడదీయకుండా ఈ డ్రమ్లో ఇట్లా వేలాడదీయాలి. ఒక కొనకు అది కట్టి ఈతల కొనకు దానికి ఇంకో తాడు కట్టి పైన అడ్డం కట్టి దాని మీద వేలాడదీయాలి. డ్రమ్ములో అడ్డం కట్టి నీళ్ళలో అంతే, నీళ్ళలో మునిగి ఉండాలి, కింద ఆనవద్దు, అట్లా అది వేలాడదీయాలి. వేలాడదీసి దానికి ఏం చేస్తామంటే అదే ఎట్ ది సేమ్ టైం ఏం చేయాలంటే 1 లీటర్ నీళ్ళలో 1 లోటాల్లో నీళ్ళు తీసుకొని 50 గ్రాములు వెనకటికైతే లంబడి సున్నం దొరికేది, ఇప్పుడు దొరకదు కాబట్టి ఆకేసే సున్నం డబ్బాలలో దొరుకుతాయి, పాన్ డబ్బాలలో 50 కిలోల 50 గ్రాముల సున్నం తెచ్చి దాంట్లోనే నానబెట్టాలి 1 లీటర్ సపరేట్ నీళ్ళలో. అట్లే ఉంటుంది. ఒక 12 గంటల తర్వాత ఏం చేస్తామంటే ఈ పెండ నూనె గుడ్డలు కట్టిన దాన్ని మొత్తం పింగేయాలి, రసం మొత్తం దాంట్లోకి వస్తుంది నీళ్ళలో. ఈ లీటర్ నీళ్ళు మంచిగా కలిపి దాంట్లో పోసేయాలి. అప్పుడు అదనంగా ఒక 5 లీటర్లు ఆవు మూత్రం తెచ్చి దాంట్లో పోయాలి. ఇది 20 లీటర్ల నీళ్ళల్లో ఈ పేడ వేని కలిపిన నీళ్ళల్లో 5 లీటర్లు దేశీ ఆవు మూత్రం పోయాలి. పోసి ఒక పిడికడు మట్టి పొలం గట్టు కానీ మన ఇంటి ముందర ఇట్లా కానీ చెట్లు ఏమన్నా చెట్టు పాత దగ్గర ఉన్నది మట్టి, అక్కడ ఏంటంటే కెమికల్ రసాయనాలు ఉండవని, అందుకని ఈ పోసి ఏం చేయాలంటే బాగా కలిపి 5 నిమిషాలు సర్వే క్లాక్ వైజ్గా తెచ్చి మళ్ళీ అట్లే పెట్టాలి. 12 గంటలు మళ్ళీ 24 గంటలకు బీజామృతం తయారవుతుంది. అంటే విత్తన శుద్ధి సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి బీజామృతం తయారవుతుంది. బీజం అంటే విత్తనం, బీజామృతం. దానికి మనం ఏం చేస్తామంటే అప్లై చేయదు, ఎందుకంటే పుట్టు ఉంటుంది, కందులు శనగలు ఏ దానికన్నా పొట్టు అప్పుడే పూసిపోదు. ఇప్పుడు ఒడ్లు ఉన్నాయి, మనం ఏం చేస్తాం 20-25 లీటర్ల నీళ్ళు అవుతాయి, దానికి తగినని మనం ఒక 50 కిలోలు 25 కిలోలు ఒడ్లు నానవస్తాం. రాత్రి పూటనే ఈ జీవామృతంలో నానవసి అది ఒడ్లు మునగలేదు అనుకో దానికి సరిపోయిన తగినన్ని నీళ్ళు పోసాలి ఒడ్లు మునిగేటట్టు. పొద్దుగాల తీసిపోయాలంటే మీకు 60% మీకు తెగులు తగ్గుతాయి. ఒడ్లు దాంట్లోనే జీవామృతంలో నానబెట్టవచ్చు. అట్లే చేస్తాం. మిర్చి విత్తనాలు నానబెట్టుకోవచ్చు, అన్ని దేశవాళీ విత్తనాలు.
అంటే ఓపీ వెరైటీ మీ మిరపకాయలు మా మిర్చే మేము 20 ఏళ్ళ నుంచి ఎప్పుడు అప్పుడు మన దగ్గర 1000 రూపాయలకు మా దగ్గర 2000 ఉంటాయి మిర్చి. మహారాష్ట్ర నాగపూర్ మిర్చి మార్కెట్లో 3000 ఉంటుంది. ఈ ఊరికెళ్ళి అప్పుడే పోయింది మేము 25 ఏళ్ళ కింద కేజీ మహారాష్ట్ర. కేజీ అదే కేజీ అంటే 20 ఉండేది, ఆడ 30 పోయేది. 2000 క్వింటాలు ఉంటే 3000 క్వింటాలు ఆడ పోయేది. 1000 రూపాయలు తేడా కదని పోయేది, క్వింటాల్కి 1000 రూపాయలు తేడా వస్తుంది పోయేదండి. అక్కడ పోయి ఆడ పోయినప్పుడు ఒక రైతు తెచ్చిండు కాయ. ఆ రోజు కూడా మాది మా నాగపూర్ మిర్చి మార్కెట్లో 29 ఉంది ఉన్నది. ఆ మనిషిది 25 పోయింది. కానీ కాయ మంచిగా ఉన్నది. ఏంటంటే హర్ష అని పేరు చెప్పిండు ఆయన. హర్ష ఒరిజిన్ అని చెప్పిండు ఆ రైతు. ఆయనకి 25 రూపాయలు ఇస్తే 50 రూపాయలు ఇచ్చి 2 కిలో ఫ్రీ లేలేవు అని ఉడికనే తీసుకోపన్నాడు. వద్దు నువ్వు రైతు నేను రైతు నేను తీసుకొచ్చాను. అదే సీడ్ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. మధ్య మధ్యన ఏమన్నా ఏదైనా ఒక పంట మంచిగా వచ్చిందంటే కొన్ని సూటి రకాలు డెవలప్డ్ సీడ్స్ ఉంటాయి కదా సార్. ఆ గుంటూరు పోతే అక్కడ కొంతమంది సైంటిస్టులు చేస్తుండే అగ్రికల్చర్ ఏనాను రాజన్నారు కానీ కొంతమంది రైతులు కూడా మంచిగా. ఈసారి కూడా ఒక ఆయన టమాటా మొన్న 90,000 పోయిందండి ఖమ్మం మార్కెట్లో. విన్నారా 90,000 అది ఉంటే ఆ మిర్చి వేసిన ఇప్పుడు ఆడ ఉంది. రైతు కర్ణాటక వెళ్ళి ఓ రైతు వచ్చాడు పంపిస్తే వేసినది 6 కిలోలు వేసినాం. అంటే ఇప్పుడు అది దేశవాళీ మిర్చి 90,000. అంతకంటే 20 రోజుల క్రితం 66,000 పోయింది. అది టాప్ రేటే. మళ్ళీ తర్వాత 90,000. అట్లా ఏంటంటే విత్తనం మొట్టమొదలు అంటే విత్తనం దగ్గర కూడా తెలుసు. రైతులు ఇప్పుడు మొట్టమొదలు ఏదన్నా వచ్చిందంటే స్టార్టింగ్ అమ్మేది మీ దగ్గర దొరికేది అంతా ఒరిజినలే ఉంటుంది. మీకు తెలుసు, అందరికి తెలిసిన విషయం. తర్వాత వచ్చేది ఏమైతే వాంటింగ్ ఏది ఉంటే వాడు పాత దాదు అంతా దాంట్లో వేస్తాడు. అదే లేబుల్ పెడతాడు, రాత్రిస్తాడు, మీకు ఇస్తాడు, మీరు మాకు ఇస్తాడు, మేము వేస్తాడు. ఇక్కడ వాడు మిమ్మల్ని తప్పటండి. అది ఏంటంటే మొదలు వచ్చింది మీ దగ్గర అయినా మంచిగా జెన్యున్గానే ఉంటుంది. వాడు కూడా ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు మంచి సీట్ ఇస్తాడు. తర్వాత అయితే మంచిది ఉండదు. అది మనం తర్వాత అంటే మనం మంచిదని మనం ఆశపడద్దు, పెట్టుకోవద్దు. అట్లా వాడు రైతు విత్తనం దగ్గరనే ఫెయిల్ అవుతుంది. గతంలో ఏం చేయాలి, మన విత్తనం అన్నీ మనం చేసుకునేది. విత్తనం మనది ఉండాలి. విత్తనం శుద్ధి బీజామృతం వచ్చింది. దేశవాళీ ఆవుతో ఆవు మూత్రం ఆవు పేడ. దీన్ని మనం కొనుక్కొచ్చింది ఏం లేదు. ఇందులో ఆవు మూత్రము ఆవు పేడ ఇవే చేసినాం. మనం సున్నం అంటే లంబడి సున్నం అంటే మన చిలకల్లో శుద్ధ పెట్టే పొలం అయితే 4 శుద్ధారాలు వేసినా సరిపోతుంది. అట్లా సరిపోతుంది. అయితే ఇది చేసినందుకు ఈ బీజామృతం విత్తనం శుద్ధి చేసుకొని 24 గంటలకు తయారవుతుంది. అప్లై చేసినాక 24 గంటలు దాని ప్రభావం ఉంటుంది. 24 గంటల తర్వాత కూడా మనం విత్తనం శుద్ధి చేసినాం కదా పోతుంది. ఆ పవర్ ఉండదు. 24 అవర్స్ తర్వాత అది ఉండదు. ఏది బీజామృతం తర్వాత చేసుకొని 24 గంటల లోపల విత్తుకోవాలి, వేసుకోవాలి. 24 అవర్స్ తర్వాత ఇది బీజామృతం. తర్వాత జీవామృతం. జీవామృతం అంటే 10 కిలోల ఆవు పేడ దేశవాళీ